చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదేవిధంగా జగన్ ప్రచారాలు ప్రారంభమవుతున్నాయి. రేపటి నుంచి జగన్ అదేవిధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టబోతున్నారు. 30వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. ఏ విధంగా ఉండబోతోంది ఈ ప్రచార సరళి కానీ ప్రచారం దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి చెప్తారు లైవ్లో. శ్రీహరి. స్వామి, ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన దాదాపుగా పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక ప్రచారాలపైన పార్టీల అధినేతలు దృష్టి పెట్టారు. ఇప్పటికే మనం చూసాం, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజాగళం సభను చిలకలూరుపేటలో నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఇక ప్రజాగళం పేరుతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపటి నుంచి చిత్తూరు జిల్లా నుంచి కూడా శ్రీకారం చుడుతున్నారు ప్రచార సభలకు. కుప్పంలో ప్రస్తుతం ఆయన పర్యటిస్తున్నారు. పలమనేరు నుంచి ఈ యాత్ర మొదలు కాబోతోంది. పలమనేరుతో పాటుగా 3 నియోజకవర్గాల్లో రేపు నిర్వహించేటట్లుగా పలమనేరు అలానే నగిరి నిర్వహించబోతున్నారు. అక్కడి నుంచి కూడా మదనపల్లికి వస్తారు. సో ఇట్లా 3-4 సభల చొప్పున రోజుకి నిర్వహించే విధంగా షెడ్యూల్ ఖరారు చేశారు. ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు యాత్ర చేస్తుంటే ఇక్కడే రాయలసీమ నుంచే కడప జిల్లా నుంచి కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇక్కడి నుంచి యాత్రలు కూడా ప్రారంభించబోతున్నటువంటి పరిస్థితి. సో ఆయన ఇడుపలపాయలో అక్కడ తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసిన తర్వాత ప్రొద్దుటూరు నుంచి కూడా సభలకు శ్రీకారం చుట్టారు. ఇంకొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఆయన ఎన్నికల ప్రచార ప్రారంభించబోతున్నారు. ఆయన పిఠాపురంలో మొదటిగా అక్కడ ఆయన పోటీ చేయబోతున్నటువంటి స్థానం కాబట్టి అక్కడి నుంచే ఆయన మొదటి ప్రచారం కూడా మొదలు పెట్టేందుకు ఇప్పటికే సిద్ధం చేసినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మొత్తం కూడా ఇంకొక వైపు లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆయన కూడా శంకరాం సభలు నిర్వహించబోతున్నారు. ఈ విధంగా మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హీట్ ఎక్కించేందుకు అధికార ప్రతిపక్షాలు కూడా సన్నిద్ధమైనాయి. సో ఈ నేపథ్యంలో ఇక ఇప్పటి వరకు అభ్యర్థులు జాబితాలు వీటిపై ఉన్నటువంటి వ్యవహారం ఇక సభలో వచ్చేటువంటి ఏదైతే డైలాగ్స్ కావచ్చు వీటితో హీట్ ఎక్కబోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఎన్నికల షెడ్యూల్ ఆల్రెడీ రిలీజ్ చేశారు. మనం దీని ప్రకారం చూసినప్పుడు ఇక కేవలం 48 రోజులు మాత్రమే ఉన్నటువంటి నేపథ్యంలో క్రమంగా వేగం పెంచబోతున్నారు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతున్నాయి, ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ప్రధానంగా ఏ అజెండా మనం చూస్తున్నాం. ఇప్పటికే కొంతమంది అంటే సూపర్ 6 తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. సో కొత్త అంశాలను ఏం చెప్పబోతున్నారు, ప్రజలకు ఏ హామీలు ఇవ్వబోతున్నారు, ఎలాంటి భరోసా ఇస్తారు, ఎవరి వ్యూహం ఎలా ఉందో కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో ఉన్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా నుంచి కూడా యాత్రకు శ్రీకారం చుడుతున్న నేపథ్యంలో అక్కడి నుంచి సో మనోహర్ కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి ఏ రకంగా ఆయన ఎన్నికల ప్రణాళిక ఉండబోతోంది అనేది కూడా రాజాబాబు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఫోన్ లైవ్ లో శ్రీనివాస్ కడప సంబంధించి కూడా సీఎం టూర్ సంబంధించినటువంటి షెడ్యూల్ అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో కూడా మనకు అందిస్తారు. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ హీట్ పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఓవరాల్ గా పార్టీలకు సంబంధించినటువంటి ప్రణాళిక ఏ రకంగా ఉన్నాయి, రేపటి తెలుగుదేశం పార్టీ అలానే ప్రతిపక్ష పార్టీలు వీటికి సంబంధించినటువంటి షెడ్యూల్ విషయంలో రామారావు ముఖ్యంగా చెప్పండి. ఇప్పటికే మనం చూసాం టికెట్లు ప్రకటన దాదాపుగా పూర్తయింది. ఇక కొన్ని 19 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 4-5 లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఖరారు మాత్రమే ఎన్డీఏలో మిగిలినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత సో ఏ రకంగా ఏ అంశాలను ప్రస్తావించబోతున్నారు, ప్రజాగళం యాత్రకు సంబంధించి ఎలా రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసింది తెలుగుదేశం పార్టీ, ఏ అంశాలతో రేపు ప్రజల్లోకి చంద్రబాబు నాయుడు వెళ్ళబోతున్నారు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో అగ్రనేతలు అందరూ కూడా రేపటి నుంచి తొలి విడత ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో ఈరోజు పర్యటించారు. రేపటి నుంచి ఆయన ప్రజాగళం పేరుతో ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో యాత్రను ప్రారంభించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన రేపు ఉదయం పలమనేరు, మధ్యాహ్నం నగిరి, సాయంత్రం మదనపల్లి నియోజకవర్గాల్లో పర్యటించి రాత్రికి మదనపల్లిలోనే బస్ చేసి ఆ తర్వాత అనంతపురం జిల్లాకు రానున్నారు. ఇలా దాదాపుగా ఈ నెల 31వ తేదీ వరకు కూడా చంద్రబాబు నాయుడు తన పర్యటన షెడ్యూల్ను కూడా ఇచ్చేశారు. అయితే ఇందులో భాగంగానే ముఖ్యంగా సూపర్ 6 పథకంతో పాటు తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతుంది అనే అంశాన్ని ప్రధానంగా కూడా చంద్రబాబు నాయుడు ఈ సభల ద్వారా ప్రజలకు చెబుతూ ఉన్నారు. నిన్న కూడా ఆయన పెన్షన్లకు సంబంధించి పెన్షన్ని తెలుగుదేశం ఎన్డీఏ
కూటమి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎవరైతే వృద్ధులు, ఎవరు వికలాంగులు, వితంతువులు వీళ్ళు ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వాళ్ళకి 4,000 రూపాయలు చేయడంతో పాటు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా ఉదయాన్నే పెన్షన్ ఇస్తుంటే తెల్లవారుజామునే మీ తలుపు తట్టి మరి మీ ఇంటికి పెన్షన్ పంపిస్తాను అని కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళందరికీ హామీ ఇచ్చారు. ఇటువంటి హామీలతో సూపర్ 6తో పాటు ఇంకేమేం పథకాలు తాము చేపడతాం అధికారంలోకి వస్తాయనే అంశాన్ని కూడా దాదాపుగా మేనిఫెస్టోలో ఉండే ప్రధాన అంశాలను కూడా చంద్రబాబు తన ప్రసంగం ద్వారా చెప్పడమే కాకుండా స్థానికంగా ఆ నియోజకవర్గాల్లో ఉండే అధికార పార్టీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు, గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన వ్యవస్థల విధ్వంసంతో పాటు స్థానికంగా ఉండే సమస్యలను కూడా ప్రస్తావించి ప్రజలను ఆకట్టుకునేందుకు కూడా ఆయన ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నారు. గత 2 రోజుల నుంచి కూడా సొంత నియోజకవర్గం చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన పర్యటించారు. రేపటి నుంచి ఆయన ప్రజాగళం పేరుతో కూడా యాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం ఇడుపులపాయలో ఆయన తండ్రి సమాధి వద్ద ప్రార్థనలు చేసి ఆ తర్వాత సాయంత్రం మేము సిద్ధము అనే బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. రేపు సాయంత్రం సొంత జిల్లా కడపలో పొద్దుటూరు నియోజకవర్గంలో జిల్లాలో ఉండే అన్ని నియోజకవర్గాల నుంచి జనాన్ని సమీకరించి అక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలి అని నిర్ణయించారు. అయితే 5 సంవత్సరాల తర్వాత ఆయన కార్యకర్తలతో పార్టీలో ద్వితీయ శ్రేణి నేతలతో భేటీ కాబోతుండటంతో ఎక్కడైనా వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో ముందుగానే ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు అటువంటి డిస్టర్బెన్స్ ఏది కూడా సభలో జరగకుండా చూడాలి అని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముందుగానే వాళ్ళందరికీ కూడా సూచనలు వెళ్తున్నాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 30వ తేదీ నుంచి తను పోటీ చేయబోతున్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతున్నారు. 3 రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించిన తర్వాత వచ్చే నెల 2వ తేదీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యంగా జనసేన పోటీ చేస్తున్న 21 స్థానాలతో పాటు ఎంపీ స్థానాల్లో కూడా పర్యటించి ఆ తర్వాత జనరల్ స్థానాలు అంటే కూటమి అభ్యర్థులు పోటీ చేస్తున్న స్థానాలన్నిటికీ వెళ్ళాలి అని కూడా ప్రణాళికను రూపొందించారు శ్రీహరి. రైట్, మనం డిస్కస్ చేద్దాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం చూస్తున్నాం పలమనేరు దగ్గర ఆల్రెడీ ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి ఎన్నికల శంకారావంగా అక్కడి నుంచి కూడా రాయలసీమలో మొదలు కాబోతోంది ప్రజాగళం. ఇంకొక వైపు కడపలో కావచ్చు, అటు పిఠాపురం కావచ్చు.